అయ్యో, ఈ ఆకలిని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఇదేంటి ఇంతగా ఆకలిస్తోంది? ఏదైతే అదైంది. విఘ్నేశ్వరా, క్షమించు. చూసావుగా, ఎప్పుడు మొదలైంది చూడు. ఇప్పుడు వస్తా. అయ్యో, ఇంకా ఆకలిగా ఉందంటే. అత్తయ్య, అత్తయ్య, ఏంటే? ఒకసారి నాతో రండి. ఎక్కడికే? ఏమైంది? కిచెన్ లో మీ పెద్ద కొడలు ఏం చేస్తుందో చూదురు గాని రండి. తనేం చేస్తుంది? ప్రసాదం రెడీ చేస్తూ ఉంటుంది. రెడీ చేసి తానే తినేస్తుంది. అత్తయ్య, మీరు రండి. ఇప్పుడే వస్తాను. రండి. రండి అత్తయ్య, రండి. చూడండి అత్తయ్య. ఏంటి నువ్వు చేస్తున్న పని? వదినా, దేవుడికి నైవేద్యం పెట్టకుండానే నువ్వు తినేస్తున్నావేంటోదినా? నిన్నే గుండమ్మా, మాట్లాడవే. ఏమోనండి, ఉన్న పలంగా విపరీతంగా ఆకలేసింది. అక్కడికి కంట్రోల్ చేసుకున్నా కానీ నాకు తెలియకుండానే ఇలా. తెలియకుండా తినడం కాదే, ఎవరికీ తెలియదులే అని తింటున్నావు. తిండిపోతా. నైవేద్యాలు దేవుడికి పెట్టకుండా తినడం పాపం కదే. ఆ మాత్రం తెలీదా నీకు? ఏంటమ్మా ఇది? వారంలో 3 రోజులు ఉపవాసాలు చేసే నువ్వే ఆకలికి ఆగలేకపోవడం ఏంటి? పైగా దేవుడి ప్రసాదాలు. ఏమైంది గుండమ్మా? ఏమవుతుంది? మంచోడు మంచోడు అంటే మంచమేమన్నాడంట. అందరూ ఇది సూపరు, అది ఇది అని నెత్తిన పెట్టుకుంటున్నారు కదా, అందుకే దీని ఇష్టం వచ్చినట్టు మంచి చెడు ఆలోచించకుండా చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంగిల్ చేసిన ప్రసాదాన్ని తీసుకెళ్లి దేవుడి దగ్గర పెడతావా?
నువ్వు కాని చూసుండకపోతే ఆ పని చేసుండేది ఇది. అత్తయ్య అది నువ్వు కాదు. నోర్మై. చేసింది ఏదో పని, మళ్ళీ మాటలొకటి. అసలు నీలాంటిది పూజిస్తే వచ్చేది పుణ్యం కాదు, పాపం. ఈ ఇంట్లో అందరూ బాగుండాలని, ఎవరికే కష్టం రాకూడదని రోజు నేను దేవుడికి మొక్కుకుంటూనే ఉంటా. అయినా ఏదో ఒక రూపంలో ప్రతిసారి ఎవరో ఒకరికి కష్టాలు వస్తున్నాయంటే ఇదిగో ఇది ఇలాంటి పనులు చేయబట్టే కదా. ఏయ్, అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు లోకేశ్వరి. నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా? బుద్ధి లేకుండా చేసింది ఇది. తిట్టాలనుకుంటే దీన్ని తిట్టు. హా. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు. నీ సంగతి మళ్ళీ చూస్తానుండు. పదవే. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం పంతులు గారు, మీరా? నమస్కారం పంతులు గారు. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదు పంతులు గారు. మా కోడలు గారు దేవుడికని చేసిన ప్రసాదాలు ఆయనకి పెట్టకముందే మింగేసింది. అందుకే ఇంత గడ్డి పెడుతున్నాం. దేవుడికి పెట్టాల్సిన ప్రసాదాలు తినడమేంటమ్మా? అది అదే వింత. ఎందుకు చేసావే అంటే ఏమో నాకు తెలియకుండానే జరిగిపోయింది అని కథలు చెప్తోంది. నా చిన్న కోడలు చూసుండకపోతే అవే ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేది. పుస్సై పాపిష్టిదానా, ఇలాంటి పాపిష్టి పనులు చేస్తే పుట్టగత లేకుండా పోతావే. అమ్మా, ఆ అమ్మాయి తెలియని స్థితిలో చేశానని చెప్తుంది కదమ్మా. తెలియని స్థితిలో చేశానని చెప్తే మీరు నమ్ముతారేమో కానీ మేం నమ్మం పంతులు గారు. ఇలాంటి పాపాలు చేసుకుంటూ పూజలు చేస్తే ఆ దేవుడు పూజలు అందుకుంటాడా? తెలిసి చేస్తే పాపమమ్మా. పైగా ఆ పదార్థాలు దేవుడి ముందు పెట్టలేదు కదమ్మా, కాబట్టి దోషమేమీ లేదు. అమ్మా, ఎందుకిలా జరిగిందో ఆ విఘ్నేశ్వరుడికే తెలియాలి. జరిగిందేదో జరిగిపోయింది. జరిగిన తప్పుకి క్షమాపణలు వేడుకొని మళ్ళీ ప్రసాదాలు సిద్ధం చెయ్యి. స్వామి, ఇలా ఎందుకు జరిగిందో నీకే తెలియాలి. నా వల్ల జరిగిన ఈ అపచారానికి నన్ను మన్నించు స్వామి.
పెద్ద గొడవ అవుతుందనుకుంటే ఈ పంతులు గారు వచ్చి మొత్తం పాడు చేశాడు. ఛ, వీడొకడు. ఛీ. ఏంటిది? నీకు తెలీదా లోకి? ఏదైనా వెదవ పని చేస్తే ఎవ్వరికి గుట్టు తెలియకుండా చెయ్యాలి. అది కూడా తెలీదా నీకు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? బుకాయించుకులోకి. ఇప్పుడు నువ్వు చేసిన వెదవ పనికి లాగి పెట్టి కొట్టడం కాదే, ఈడ్చి ఈడ్చి తన్నాలి నిన్ను. అయినా ఇలా తయారయ్యావేంటే? నన్ను సాధించాలి, నన్ను ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే నేను కిచెన్లో ఉన్నప్పుడు గ్యాస్ లీక్ చేసి తలుపులన్నీ క్లోజ్ చేసేసి అంటించేవే సరిపోతుంది. దేవుడి కోసం ప్రసాదాలు చేస్తుంటే నన్ను తిట్టించాలని ఇలాంటి స్ప్రేలు వాడి ఆ ప్రసాదాలన్నీ అపవిత్రం అయ్యేలా చేస్తావా? నాతో ఎన్ని ఆటలైనా ఆడే భరిస్తాను, కానీ దేవుడితో పెట్టుకుంటే నాశనం అయిపోతాం. ఇక నా వల్ల కాదే. భరించి భరించి నాకు విసుగొస్తుంది, కానీ నీకు మాత్రం బుద్ధి రావడం లేదు. ఎలా వస్తుంది? దానికి మంచి బుద్ధే వచ్చేస్తే లోకేశ్వరి క్యారెక్టర్కి వెయిట్ ఏముంటుంది? నువ్వు తల్లివి కాబోతున్నావన్న సంతోషకరమైన వార్త ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. నేను చెప్తానంటే చస్తానని బెదిరించి నన్ను చెప్పనివ్వలేదు. ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా బుద్ధి రాని నీలాంటి దానికోసం నేనెందుకు ఆలోచించాలే? అంటే నువ్వు తల్లివి కాబోతున్నావన్న విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ చెప్పనని చెప్పాను కదా. ఆ మాటని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు అందరికీ చెప్పేస్తావా? అవును. గుండమ్మ, ఏంటి సూసైడ్ చేసుకుంటాను అంటావా? ఎలా చేసుకుంటావో నేను చూస్తా. అందరూ అనుకుంటారు బ్రతకడానికి ధైర్యం కావాలి అని. కాదు, నిజానికి బ్రతకడం కంటే చావడానికి ఎక్కువ ధైర్యం కావాలి. నీకు ఆ ధైర్యం లేదని నాకు బాగా తెలుసు. బిడ్డని కంటే నేను గెలిచినట్టు అవుతుంది అని, అందుకే కాదని అనుకుంటున్నానని అన్నావు కదా. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు బిడ్డని కానాలి. ఇక నేను గెలిచినట్టే. పూజ అయిపోగాని నువ్వు తల్లివి కాబోతున్నావన్న విషయం నేను కాదు, నీ నోటితో నువ్వే చెప్పేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు గుండమ్మే కాదు.
ఉసై గుండమ్మ ఛాలెంజ్ చేసి మరీ చెప్పింది అంటే ఇక ఆలోచించదే, నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందంటే నువ్వు నోరు మూసుకొని బిడ్డని కనడం తప్ప ఏమీ చేయలేవు. అంత ఛాన్స్ ఆ గుండమ్మకి ఎందుకు ఇస్తానమ్మా? నేను ప్రెగ్నెంట్ అన్న విషయం బయటికి రావాలంటే ముందు ఆ గుండమ్మ నోరు తెరిచే పరిస్థితుల్లో ఉండాలి కదా. పూజ అయ్యేలోపు దాని నోరు మూతపడి అదే ఒక మూలన పడేలా చేస్తాను. కూరగాయలతో వినాయకుడి ప్రతిమ చాలా బాగా తయారు చేశారమ్మా. మా వదిన గారే తయారు చేశారు పంతులు గారు. అవునా, చాలా బాగుందమ్మా. అవును పంతులు గారు, ఈ ఇంట్లో ఏ గొప్పలు చేయాలన్నదే, మా నెత్తి మీదికి తలనొప్పులు తీసుకురావాలన్నా అదే. పంతులు గారు, పూజకి కావాల్సిన అన్ని వచ్చేసినట్టే కదా? అన్ని వచ్చాయండి. ఏమన్నా ఉంటే అడగండి, సరేనండి. వెంటనే తెప్పించేస్తాను. చూసుకోండి ఒకసారి. అలాగేనండి. ఇదిగో పత్రి ఇక్కడ ఉందండి, సరేనండి. చూసుకోండి. తెచ్చావా? ఇదిగోండి మేడం. మేడం, ఈ కెమికల్ చాలా పవర్ఫుల్. జస్ట్ నాలుకకు టచ్ అయిందంటే చాలు, బాడీలో నరాలన్నీ చచ్చుబడిపోతాయి. నాకు కావాల్సింది కూడా అదే. థ్యాంక్ యూ మేడం. పంతులు గారు, అమ్మా, ఇక పూజ ప్రారంభిద్దామా? అలాగే. అవును, లోకేశ్వర్ ఎక్కడ్రా? లోకేశ్వరి, వస్తున్నాను అత్తయ్య గారు. పూజ దగ్గర అన్ని పెట్టారు కానీ తీర్థం పెట్టలేదని తీసుకురావడానికి వెళ్ళాను. పూజలో ఎవరెవరు కూర్చుంటారమ్మా? ఎవరెవరంటారేంటి పంతులు గారు?
మా ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు కోడళ్ళు కూర్చుంటారు. లేదత్తయ్య గారు,